నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీ పేరు? సత్యమ్మ. అమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? సంవత్సరం నుంచి ఉంటున్నారు. పిల్లలు ఉన్నారా? ఉన్నారు, 3 కొడుకులు ఉన్నారు. గుట్టల 3 కొడుకులు ఇక్కడే ఉంటున్నారా? ఏదిరి గుట్టలనే ఉన్నారు. కాలు ఇరిగింది మీకు? కాలు ఇరిగితే తీసుకొచ్చి 2 కొడుకులు లేచిండ్రు. ఎందుకమ్మా చూసేవాళ్ళు లేరనా? మిమ్మల్ని చూసేవాళ్ళు లేరు? చూసే పెళ్ళాలు చూడరని నన్ను తీసుకొచ్చి లేచిండ్రు. ఏడాది నుంచి ముఖం చూసిన లేరు. ఎవరు రావట్లేదు ఇక్కడికి? ఏడాది రాక నిన్న కొడుకునంత పెట్టుకోవచ్చు. చిన్న కొడుకు వచ్చిండు. వచ్చి రేపు తీసుకుపోతామా అని అన్నాడు. జాడలేదు జావలేదు. ఇప్పుడు పెద్ద కొడుకు చేసినా ఇట్లా మీ తమ్ముడు వచ్చి ఇట్లా అన్నాడు. మరి వెళ్ళిపోయిండ్రా అంటే అట్లనా? కొడుకులు 3 కొడుకులు 3 కోడళ్ళు మనవాళ్ళు ఎవ్వరు రాలేదు. మనవాళ్ళు కోడళ్ళు పెద్ద కొడుకు పెద్ద కోడలు పెద్ద కొడుకు పిల్లలు ఏదిండ్రు సంవత్సరం నుంచి నన్ను వీడికి ఆడికి నడిపించుడు. ఇక్కడికి వచ్చారా? వచ్చు నాకు అక్కడే. పెద్ద కొడుకు వచ్చాడా? పెద్ద కొడుకు కోడలు అలా పిల్లలు మగోళ్ళు 2. మిగతా 2 రాలేదు. ఇక 2 రాలే. కోడళ్ళు రాలే, అలా కొడుకులు రాలే, అలా బిడ్డలు రాలే. సరే, ఇప్పుడు మీ భర్త చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నా భర్త 10 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు చదివించారా? ఆ పిల్లలు కొంచెం చదివిండ్రు ఆ రోజుల్లో. సరే, ఇప్పుడు పెళ్లి చేసిన కాన్ఫుల్ చేసిన. ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు, నాకేంటి అనుకుని ఉంటారు కదా ఆ రోజుల్లో. నాకేదైనా కష్టం వస్తే నా పిల్లలు చూసుకుంటారు అనుకుంటారు కదా, అనుకుని ఉంటారు. ఇప్పుడు మీకు ఒక చిన్న కష్టం వచ్చేసరికి సరే కోడళ్ళు అంటే బయట వాళ్ళు కాబట్టి చూడరని సరే ఏదైతే ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. కొడుకులైనా చూడాలి, వాళ్ళు కూడా చూడకుండా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఏం చెప్తారు వాళ్ళ మీదనా? ఇప్పుడు ఆడ ఎకరం పొలం ఉంది, అమ్ముకోండి, నన్ను సచ్చదాకా ఏదో సాధుండని అంటే సప్పుడు చేక తెచ్చి లేచినామో. ఇంతవరకు వెయ్యాలి. నిన్న వచ్చిండు అవ్వ చిన్న కొడుకు, ముఖం ఎట్లుందో చూడాలి. అందరికీ నమస్కారం. మీకు ఈ వీడియోస్ చూపించడానికి ముఖ్య ఉద్దేశం, ఓల్డేజ్ హోమ్లో ఉండే ప్రతి అమ్మ తను ఎంత బాధపడుతుంది, తను ఇక్కడ ఉండడం వల్ల తను ఏం కోల్పోతుంది, వాళ్ళ బాధను మీకు తెలియచేయడానికే, ఎంతో కొంతమందిలో మార్పు తీసుకురావడానికే మా ఈ ప్రయత్నం.